రాణి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటుంది. తను చాలా బాగా చదువుతుందని టీచర్స్ అందరూ మెచ్చుకునేవారు. రాణి చాలా చిన్న పల్లెటూరులో ఉంటుంది. బాత్రూమ్ కూడా వాళ్ళ ఊర్లో ఉండేవి కాదు. వాళ్ళ ఊర్లో ఎక్కువగా వలస కూలీలుగా వెళ్ళేవారు. ఊరు మొత్తం కలిసి ఒక పని ఒప్పుకొని ఆ పని అయ్యేంత వరకు ఊరికి తిరిగి రారు. అలా రాణి వాళ్ళ ఇంట్లో అందరూ వెళ్తారు. తనకి తోడుగా వాళ్ళ అమ్మమ్మని ఉంచుతారు. ఒకరోజు సాయంత్రం పూట రాణి బాత్రూమ్కి బయటకు వెళ్ళి వస్తుండగా దారిలో పక్కన చెట్లలో ఏదో వెలుగుతూ కనిపిస్తుంది. ఏంటా అని చూస్తే అదొక మొబైల్ ఫోన్. రాణి దాన్ని చూడగానే ఎంతో ఆనందపడి ఇంటికి తీసుకెళ్తుంది. తను చేసిన పెద్ద తప్పు అదే అని తనకు తెలియదు. రాణి రోజు 1 గంట సేపు ఫోన్ యూజ్ చేసి పక్కన పెట్టేస్తుంది. తర్వాత చదువుకుంటూ ఉంటుంది. 2 రోజులు బాగానే ఉంది. 3వ రోజు నుండి రాణి చదువుకునే ప్రతిసారి ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరైనా కాల్ చేస్తున్నారా అని చూస్తే ఫోన్లో అసలు సిమ్మే లేదు. రాణి ఎంత ప్రయత్నించినా ఆ ఫోన్ రింగ్ అసలు ఆగడం లేదు. స్విచ్ ఆఫ్ చేయాలని చూస్తే ఆ ఫోన్లో "నువ్వు చేసుకుందే కదా, అనుభవించక తప్పదు" అని వార్నింగ్ మెసేజ్లా వస్తుంది. రాణికి భయం వేసి ఏం చేయాలో తెలియక ఆ ఫోన్ని ఎక్కడ దొరికిందో అక్కడ విసిరి పారేసి ఇంటికి వచ్చేస్తుంది. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళి అక్కడి నుండి ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మమ్మ "ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావమ్మా, నీ బట్టల్లో మోగుతుంటే చూశాను" అని ఆ ఫోన్ని చేతికిస్తుంది.